నా పేరు వంగాల రాజేందర్. నేను జనగామ పిఎస్ఎస్ఎం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నేను మొన్న హెడ్ మాస్టర్గా రిటైర్మెంట్ కూడా అయ్యాను ఫిబ్రవరిలో. నేను 2007లో ధ్యాన ప్రచారంలోకి వచ్చాను. ధ్యానం గురించి తెలిసింది పత్రిజీ గారి ద్వారా. సార్, నేను పత్రిజీ గురువు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, నేను అర్థం చేసుకున్నది, స్వాధ్యాయం ద్వారా కూడా నేను కొంచెం అర్థం చేసుకున్నది, అవన్నీ కూడా కొద్దిగా మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ మనం ధ్యానము ఎందుకు చేయాలి? ఫస్ట్ పాయింట్, మన పక్క వాళ్ళకి ధ్యానం చెప్దామని అనుకున్నారు అనుకోండి, ఎందుకు సార్ మాకు ధ్యానం ఎందుకు అని అడుగుతుంటారు. ధ్యానం ద్వారా ఏమొస్తుంది? మేము హ్యాపీగానే బ్రతుకుతున్నాం కదా అని అంటారు. అయితే వాళ్ళకి మనం ఏం చెప్తాము అంటే, మనం ధ్యానము ద్వారా మనము ఏమి కలుగుతుంది, మనకి ఏమి తెలుస్తుంది, ఫస్ట్ మనలో ఏ మార్పు వస్తుంది. ఫస్ట్ ధ్యానం చేయడం ఓకే, ధ్యానం చేసిన తర్వాత ఏ మార్పు వస్తుంది మనకు మార్పు అనేది ఇంపార్టెంట్. ధ్యానము చెయ్యక ముందుకు ఎలా ఉన్నామో, ధ్యానము చేసిన తర్వాత మనలో వచ్చిన మార్పు ఏమిటి అనేది ఇంపార్టెంట్. అయితే ఈ ధ్యానం ద్వారా ఏం తెలుస్తుంది మనకు? మార్పు, ఫస్ట్ మార్పు ఏంటంటే, మనలో వచ్చే మార్పు సత్యం తెలుస్తుంది. ధ్యానం ద్వారా ఏం తెలుసుకున్నావయ్యా అడుగుతారు. ఏం తెలుసు మనకు? సత్యం తెలుసు. మరి అంతకుముందు సత్యాలు తెలియవా? తెలియదు మనకు. ఏం సత్యాలు? ఆత్మే పరబ్రహ్మం. మొట్టమొదటి ఆధ్యాత్మిక శాస్త్రములో ధ్యానము ద్వారా తెలుపబడే సత్యం ఆత్మ అనేది సత్యము, మనము ఆత్మ పదార్థము అనేది ఫస్ట్ సత్యం. అంటే ధ్యానము ద్వారా సత్యాలు తెలుస్తున్నాయి అనే పాయింట్ ఫస్ట్. సత్యాలలో మొదటి పాయింట్ ఏంటిది? ఆత్మ. ఆత్మే పరబ్రహ్మము, మనలో ఉన్న ఆత్మే దైవము, ఇది సత్యము. ఆత్మ సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి, ఇవన్నీ ఫస్ట్ తెలియజేసే మనలో వచ్చే మార్పు అన్నమాట. ఓహో, నేను ఆత్మను అని తెలుసుకుంటాం. అది మొట్టమొదటి చేంజ్ కావాల్సింది మనలో ఫస్ట్. దానితోనే మిగతా అన్ని వచ్చేస్తుంటాయి. ఈ సత్యం వచ్చిన తర్వాత ఇంకేం సత్యాలు ఉన్నాయిగా మరి? కర్మ సిద్ధాంతం ఉంది, అది తెలుస్తోంది ధ్యానం చేయడం ద్వారా. పురోగమన సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. ఈ సత్యాలన్నీ క్రమేపీ ఒక్కొక్కటి అవగతం అవుతూ ఉంటాయి. మరి ఎప్పుడు అవగతం అవుతుంటాయి ఈ సత్యాలు? తెలిసిన ముందు ఇప్పుడు ధ్యానం గురించి మళ్ళీ వద్దాం. ఇవన్నీ మనకు పత్రిజీ సారు అద్భుతమైన ఆనాపానసతి ధ్యానాన్ని మనకు అందించడం జరిగింది. ఈ ఆనాపానసతి ద్వారా, ధ్యానం ద్వారా మాత్రమే మనం ఇవన్నీ అనుభవంలోకి తీసుకురావచ్చు. మిగతా వాటి ద్వారా, మిగతా ధ్యాన పద్ధతులు అన్నీ ఉన్నాయి, కానీ అవి విశుద్ధి చక్రం వరకే మనకు తెలుసుకోగలుగుతాం. ఈ ఆనాపానసతి ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో అది విశుద్ధం నుంచే స్టార్ట్ అవుతుంది. ఆజ్ఞా చక్రము, సహస్రార స్థితి, 3 స్థితులు ఆటోమేటిక్ గా మనం వెళ్ళిపోతాం.
అప్పటి వరకు మనకు మిగతా ధ్యాన పద్ధతులు, మంత్రోచ్చారణ పద్ధతులు అవన్నీ విశుద్ధం వరకు మాత్రమే మనము దాని స్థితిని పొందగలుగుతాము. పై స్థితులు ఎట్టి పరిస్థితుల్లో పొందలేము అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. కాబట్టి మనము పై లెవెల్స్‌కి వెళ్ళాలంటే ఈ ఆనాపానసతి ధ్యానం మాత్రమే మనకు శరణ్యము అని పత్రిజీ సార్ చెప్పారు. అదే మనమందరము చేస్తూ ఉన్నాం. ఈ ఆనాపానసతి ద్వారా మరి దీని గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ధ్యానం సర్వరోగ నివారిణి అంటారు. అందరికీ తెలుసు. మనందరికీ తెలుసు. అయితే తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు నయమవుతుందని మనం చెప్తూ ఉంటాం. మనం కూడా ధ్యాన ప్రచారంలో కావచ్చు, సమావేశాల్లో కావచ్చు. అయితే అనుభవంలోకి వచ్చేసరికి కొంతమందికి రోగాలు తగ్గవు. కొంతమందికి రోగాలు తగ్గుతాయి. ఇవన్నీ మనకు కొన్ని ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే 41 రోజులు కనుక మనము మన వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా ఉదయము, సాయంత్రం పూట 2 పూటల ధ్యానం చేసినప్పుడు మనలో అనేక కాయనుపస్సన అంటే శారీరకంలో నొప్పులనేవి కలుగుతాయి. ఎందుకంటే విశ్వశక్తి మన శరీరంలో నాడీ మండలం గుండా ప్రవహించినప్పుడు అక్కడ శుద్ధి చేయబడినప్పుడు మనకు నొప్పులు కలుగుతాయి. దాన్ని కాయనుపస్సన అంటారు. మనకు తెలుసు, మనందరికీ సబ్జెక్ట్ కొత్తదేం కాదు. ఇది మనం భరించాలి. చాలా మంది కొత్త వాళ్ళు మనం ధ్యానం చెప్పినప్పుడు అబ్బా నాకు అంతకుముందు తలనొప్పి లేదు బాగా ఎక్కువైంది, మెడ నొప్పి లేదు బాగా ఎక్కువైతుంది, అమ్మో ఇదేదో ఉంది, బంద్ చేస్తారు వాళ్ళు. అట్లా కాదు. ఎప్పుడైతే నొప్పులను భరించి కంటిన్యూ చేస్తామో ఆ నొప్పులు క్రమేపీ నాడీ మండలము శుద్ధి అయి ఆ నొప్పులన్నీ క్రమేపీ తగ్గి మనం ఆజ్ఞాచక్రం చేరుకుంటాము. ఆజ్ఞాచక్రంలో అనేక మనకు దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. థర్డ్ ఐ విజన్స్ కూడా మన అందరికీ కనపడుతుంటాయి. ఈ కాయనుపసన కాంతి, ఈ శారీరక నొప్పులు, నాడీ మండలం శుద్ధి కాంతి మాత్రం ఆ థర్డ్ ఐ ఓపెన్ మనకు కాదు. అనేక విజన్స్ కనపడవు. కొందరికి అవసరమైతే కనపడతాయి, కొందరికి అవసరమైతే కనపడవు. కాకపోతే మరి 41 రోజుల్లో అన్ని తగ్గుతాయంటే అయితే అక్కడ మనకి ఎట్లా ఉంటదంటే బిలీఫ్ సిస్టమ్ కూడా మనకు పనిచేస్తుంది. అత్యంత విశ్వాసంతో మనం చేసినప్పుడు తప్పనిసరిగా రిజల్ట్ ఉంటుంది అనే పాయింట్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయో, రోగాలు మాయమైపోతాయో మనకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. అట్లే మనకు దీనిలో ఇవి లాభాలు ఉన్నాయి, ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళగలుగుతాం. ముందుకెళ్ళినప్పుడు ఇంకా అనేకమైనటువంటి అవగాహన శక్తి, మన చైతన్యం పెరుగుతుంది. ధ్యానంలో అవగాహన శక్తి పెరుగుతుంది. పరమానందంగా ఉంటాం. ధ్యానం చేయడం వల్ల నీకు సత్యం తెలుస్తుందయా అని అన్నాం ఇంతకుముందు. మళ్ళీ సత్యం తెలిస్తే ఏం లాభమయ్యా నీకు అని మళ్ళీ అడుగుతారు. మళ్ళీ రివర్స్ క్వశ్చన్. సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనము ఆనందంగా ఉంటాము, పరమానందంగా ఉంటాం, శాంతియుతంగా ఉంటాం, ప్రేమపూర్వకంగా ఉంటాం. మన జీవితం మొత్తం ఆ ధర్మబద్ధంగా సాగిపోతుంది. సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో ధర్మబద్ధంగా మన జీవితం ప్రారంభమవుతుంది. అద్భుతంగా జీవిస్తామన్నమాట. ప్రతి ఒక్కటి అవగాహన శక్తితో మనం అర్థం చేసుకోగలుగుతామన్నమాట. కాబట్టి మనము ఈ ధ్యానం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. పత్రిసారి చెప్పినవన్నీ కూడా
మనం ధ్యానం చేయడము, తర్వాత ధ్యానం ఇతరులకు చెప్పడం. సార్ కూడా చెప్పారు, నీకు ఏ తెలిస్తే ఏ చెప్పేసేయ్, బి తెలిస్తే బి చెప్పేసేయ్. అంటే మనకు తెలిసింది కొంతైనా మనం తెలుసుకున్నది ఇతరులకు చెప్పడం, సమాచారం అందించడం, మెసేజ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇక్కడ అందుకే మనం బుద్ధుళ్ళం అన్నాం. బుద్ధుడు తన తెలిసిన సత్యాన్ని ఏం చేశాడు? అందరికీ పంచాడు. అదే పత్రిసారి కూడా అందరికీ ఊరూరు తిరుగుతూ మనము ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాం. అంటే మనమంతా బుద్ధుళ్ళం అన్నమాట. బుద్ధుళ్ళం కావాలి. అదే విధంగా అంటే ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం, వెరీ గుడ్. అదే విధంగా శాకాహారం మనం తీసుకుంటున్నాం. సార్ మెసేజ్ అది ఫస్ట్ శాకాహార ప్రచారం చేస్తున్నాం. ఏ జీవిని చంపొద్దు ఆ? అనేది మనం చేస్తూ ఉన్నాం. ఇది కూడా చాలా వెరీ వెరీ ధ్యానం ఏ విధంగా ఇంపార్టెంటో శాకాహారం గురించి కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా స్వాధ్యాయనం అంటే ఇప్పుడు నేనెవరు, ఎందుకు వచ్చాను భూమి మీద అనేది తనను తను అధ్యయనం చేసుకోవాలి. తర్వాత ఇతరుల గురించి, బుక్స్ గురించి, మాస్టర్స్, వివిధ రకాల మాస్టర్స్ రాసినటువంటి బుక్స్ అన్నీ కూడా చదివితే వారి యొక్క అనుభవాలన్నీ కూడా మనము దాన్ని పరోక్ష జ్ఞానంగా మనము తీసుకోవచ్చు. అదేవిధంగా సజ్జన సాంగత్యం. ఇప్పుడు మనము సజ్జన సాంగత్యం చేసినప్పుడు 3 లోకాల్లో ఈ దుఃఖ సాగరాన్ని దాటివేస్తుందని అంటుంటారు ఆదిశంకరాచార్యులు. అంటే నా అనుభవం మీకు చెప్పి, మీ అనుభవం నాకు చెప్తే వింటూ ఉంటే చాలా అద్భుతంగా ఆ ఆ నాడులన్నీ యాక్టివేట్ అయ్యి అద్భుతంగా ఆ శక్తి ప్రసారం జరుగుతుంది. అంటే ప్రతిసారి చెప్పిన ప్రతి విషయము చాలా 18 ఆదర్శ సూత్రాలలో అన్ని చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అవన్నీ మన నిత్య జీవితంలో మనం దాన్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఉన్నప్పుడు చాలా అద్భుతంగా మనము జీవించగలుగుతాం, ఇతరులను అర్థం చేసుకోగలుగుతాం. సార్ ఓకేనా? సార్ రెస్పాండ్. సార్ ఓకే సార్, క్లియర్ ఉంది సార్. ఓకేనా సార్? అయితే కొంచెం చర్చించుకుంటూ మాట్లాడదాం సార్. ఇక ఎట్లయితే ఆ ఆ? సార్ మనమంతా కూడా ఆ ధ్యానం ఓకే, మనం ధ్యానం చేస్తూ ఉన్నాము, ఆనాపానసతి ఆ ఆ, చాలా అద్భుతంగా ఈ శ్వాస మీద ధ్యాస మాత్రమే మనము ఫాలో కావాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ, అది సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండడం, అది ఎక్సలెంట్, అది దాన్ని మరవద్దు. అదేవిధంగా శాకాహారం మాత్రమే తీసుకుంటూ మనము ఆ ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం. మెగా శాకాహార ర్యాలీలు కూడా మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ కావాలి. అదేవిధంగా స్వాధ్యాయం టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా, మాస్టర్స్ బుక్స్ అన్ని కూడా చదవాలి. సజ్జన సాంగత్యం ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మరి ఈ ధ్యానం చేయడం వల్ల మనకు శరీరంలో ఏ ఏ మార్పులు వస్తాయి, మనం ఏ విధంగా మనలో వచ్చే మార్పు ఏంటి? అయితే సృష్టిలో అన్నింటికంటే ఎక్కువ శక్తివంతమైనది
ఏ శక్తి అంటే నాకు తెలిసింది ప్రేమ శక్తి. ప్రేమకు అత్యంత శక్తివంతమైందన్నమాట. ప్రేమకు మించిన శక్తి లేదు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రేమకు అంత శక్తి ఉందన్నమాట. మరి ఈ ప్రేమ అంటే ఏంటి? ప్రేమను ఏ విధంగా ప్రకటితం చేసుకోవాలి అనేది కొంచెం ఇంపార్టెంట్. అది మనమంతా ధ్యానం చేస్తూ ఉన్నాం, ప్రేమగానే ఉంటున్నాము, అన్ని చేస్తున్నాము. కాకపోతే ఒకసారి డిస్కషన్ అన్నమాట, అంతే. మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఒకసారి రివిజన్ చేసుకుందాం, అంతే. అన్ని తెలిసిన విషయాలే, తెలియని విషయాలు ఒక్కటి కూడా ఉండకపోవచ్చు బహుశా. అయితే ఈ జనరల్ గా ప్రేమ విషయాలు కానీ ఎట్లా ఉంటున్నాయి ఇప్పుడు సమాజంలో? మనకు అన్ని కండిషన్లతో కూడి ఉంటుంది. అన్ని కండిషన్, అవధులు లేని ప్రేమను మనము ప్రకటించాలి. అవధులు లేని ప్రేమ. ప్రేమ అనేది, ప్రేమకు అవధులు ఉండవు. హద్దులు అనేవి ఉండవు. కాలం అనేది ఉండదు. మరి ఈ ప్రేమ శక్తిని ఉంది సృష్టిలో. ఈ విశ్వమే మనకు ఆ విశ్వశక్తిని మన మీద కురిపిస్తుంది. ఆ విశ్వశక్తే ప్రేమ శక్తి. అది ఎప్పుడైతే మనలోకి ధ్యానం ద్వారా మనం తీసుకుంటామో, మనలో ఓ విశ్వశక్తి ఉంది, దాన్ని ఏమన్నాం? ప్రేమ శక్తి ఉంది అనుకున్నాం. మరి దాన్ని ఏం చేయాలి? బయటికి ప్రకటితం చెయ్యాలి. అట్లా బయటికి ప్రకటితం ఎట్లా చేస్తావు? ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏం చేస్తాం? మన శరీరంలో నుంచి ఏదైతే బయటికి వెళ్తుందో అది పదింతలై మనకు తిరిగి వస్తుంది అనే ఒక సూత్రం ఉంది, విశ్వ నియమం. మనలో నుంచి ప్రేమ బయటికి పోతే పదింతలు ప్రేమ మన మీద వస్తుంది. మన నుంచి వేరే ద్వేషం బయటికి వెళ్తే పదింతల ద్వేషం మన మీదకి వస్తుంది. మనం ప్రేమ శక్తి గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా ప్రకటితం చేయాలి? కొన్ని ఉన్నాయి ప్రేమను ప్రకటించే, బయటికి ప్రకటించే మనకు కొన్ని ఉన్నాయి అన్నమాట. మనకు ప్రకటించినప్పుడు ఏమైతే పదింతల శక్తి మనకు ఆ విధంగా ప్రేమ శక్తి మళ్ళీ వస్తుంది. అయితే ఫస్ట్ ఈ ప్రేమ శక్తిలో ఫస్ట్ ప్రకటించాల్సి అంటే ఫస్ట్ ఒక్కొక్కటి మనం చెప్పుకుందాము. అది అహింస. ఇప్పుడు నాలో ప్రేమ శక్తి ఉంది అని ఎలా తెలుసు? ఓహో, నేను అహింసలో ఉంటాను. మనకు తెలుసు అహింసో పరమో ధర్మ. మన మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఏ జీవిని ఇబ్బంది పెట్టకూడదు, హింసించకూడదు. ఎప్పుడైతే ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తావో, ఓహో, నీలో ఉన్న ప్రేమ ఒక అహింస ధర్మము ద్వారా బయటికి ప్రవహిస్తుంది. అహింసలో ఎవరైతే ఉంటారో, ఓహో, వాళ్ళలో ప్రేమ శక్తి ఉంది, ప్రేమ శక్తి బయటికి ప్రసరించబడుతోంది అని మనం తెలుసుకోవచ్చు. అహింస ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అహింస గురించి మళ్ళీ ఇంకా చాలా క్లాస్ ఎంత అని చెప్పుకున్నా తక్కువే.
తర్వాత రెండవది స్నేహం, మిత్రధర్మం, మిత్రత్వం ఉండడం అనేది, ఎంత ప్రేమతో ఉంటే అంతమంది స్నేహితులు, ఫ్రెండ్షిప్ మనము చేసుకుంటాము. అదేవిధంగా మన మూడవది కరుణ. మనలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో కరుణతత్వం ఉంటుంది. కరుణ అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రేమలో పరాకాష్ట ఏంటంటే కరుణ. అయితే ఈ కరుణ జనరల్ గా మనకు అర్థం కావాలంటే కరుణామయుడు అని ఎవరిని అంటామంటే యేసు ప్రభువుని అంటాం. ఎందుకంటాము అని ఒక్కసారి మనము చెక్ చేసుకుంటే, యేసు ప్రభువును శిలువ వేసి చంపుతున్నప్పుడు యేసు ప్రభువు అంటాడు, ఓ ప్రభువా, ఈ శిలువ వేసి చంపుతున్న వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళని శిక్షించకండి, వాళ్ళని వదిలివేయండి అని కోరుకుంటాడు. వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకనియండి అంటే, ఇక్కడ కరుణ అంటే ఇతరులను స్వేచ్ఛనివ్వడం, స్వేచ్ఛగా బ్రతకనివ్వడం. కాబట్టి ఈ కరుణను మనం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో కూడా మన పిల్లల పట్ల వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వం. కొంతమంది వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛనిచ్చినప్పుడు అది కరుణ అన్నమాట. అదే స్వేచ్ఛగా అంటే బ్రతకనివ్వడం అన్నట్టు. అయితే ఇప్పుడు మనము జనరల్ గా ఇప్పుడు మనకు ఆ మహాకరుణ శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాం మనం. జనరల్ గా ఇప్పుడు ఏంది, పెద్ద మెగా శాకాహార కరుణ ర్యాలీ అని చేస్తూ ఉంటాం. మహాకరుణ అంటాం, మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ. మహాకరుణ ఏంది మరి? కరుణ అంటే స్వేచ్ఛగా బ్రతకనివ్వడం అయితే మహాకరుణ ఏంటిది అంటే మనుషులు స్వేచ్ఛగా ఇవ్వడం. అయినప్పుడు కరుణ అనుకుంటే మరి మనకన్నా నిమ్న స్థాయి జీవులు, జంతువులు, వాటిని స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి. ఎప్పుడైతే మనకంటే తక్కువ స్థాయి, నిమ్న స్థాయి అంటే చైతన్య పరంగా చేసినట్టయితే ఆ జీవులను చంపకుండా వాటి జీవితాల్ని స్వతంత్రంగా బ్రతకనివ్వాలి. దట్ ఈజ్ మహాకరుణ. మనము కరుణ అనుకున్నప్పుడు మనము ఏం చెప్తాం, మన మనుషులకు ఓకే స్వేచ్ఛనిస్తాం, నీ భావాలకు విలువనిస్తాం, అందరి భావాలకు విలువనిస్తాం. పత్రిసారి కూడా చెప్తుంటాడు, అందరి భావాలకు విలువనివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి, ఎవరిని బంధించకూడదు, నియమాలు పెట్టొద్దు, సారు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టొద్దు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్థితిని బట్టి వాళ్ళు అలా జీవితాన్ని అనుభవిస్తుంటారు, మనం తప్పు పట్టొద్దు, వాళ్ళ జీవితాలను వాళ్ళ స్వేచ్ఛగా బ్రతకనియాలి చెప్తుంటారు. ఇది కరుణ అయితే మనకంటే తక్కువ స్థాయి జీవులు స్వతంత్రంగా బ్రతకడానికి, వాటిని చంపకుండా వదిలివేయడానికి మనం చేసే ఈ ర్యాలీలు మహాకరుణ ర్యాలీగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మహాకరుణ, అత్యధిక ప్రేమ శక్తి మన ద్వారా ప్రకటితమవుతుంది. ఈ విధంగా అహింస ఒకటి, స్నేహము అనే ద్వారా ఒకటి, కరుణ ద్వారా ఒకటి,
అదేవిధంగా ఆప్యాయత, ఇది మనం చూపెట్టాలి. ఇప్పుడు పక్క ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. ఒక ఇంట్లో మనం ఏం చెప్తాము? ఒక సమస్య వచ్చింది, ఫినాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ పరమైనది కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చింది. మనం పక్కింటికి వెళ్ళి మనం నాకేంది తీ అనుకోవద్దు కదా. మనలో ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు ఏం చెప్తాం? పక్క ఇంటికి వెళ్ళి వానికి ఆప్యాయత చూపిస్తాం. ఓహో, ఏమైంది నీకు? ఇదా? సో పలాని మెడిటేషన్ చెయ్యి, లేదా పలానా హాస్పిటల్కి వెళ్ళు, లేదా నీకు డబ్బులు అవసరం ఉన్నాయి కదా, పలానా బ్యాంక్ లోన్ తీసుకో. కొన్ని మార్గాలు చూపిస్తుంటాం. ఏమీ కాదు, అందరికీ సమస్యలు ఉంటాయి. నువ్వు ఆ దీన్ని తీర్చుకోవడానికి మనం ఏం చేస్తాం? సలహాలు ప్రేమగా మాట్లాడి చేస్తాం. ఎప్పుడైతే మనము ఆప్యాయత చూపిస్తామో వానిలో ఎనర్జీ పెరుగుతుంది. చూడండి, హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి ఇతరుల పట్ల మనం ఎలా చూస్తాం? ఆప్యాయంగా పలకరించడం కానీ, సమస్యల పట్ల వాళ్ళకు సలహాలు ఇవ్వడం కానీ మనము చెయ్యాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మనలో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే. ఆ ప్రేమ శక్తితో ఆప్యాయతను బయటికి మనం పంపిస్తామన్నమాట. వద్దన్న ఊరుకోం పక్కోడికి బాధపడితే. అదే విధంగా అనురాగం. ఇక మన కుటుంబ సభ్యుల మధ్య, మన పిల్లలంటే, మన కుటుంబ సభ్యులంటే బాగా అనురాగం చూపిస్తూ ఉంటాం. వాళ్ళు తప్పులు చేసినా ఓకే అంటావు, సరి చేయడానికి ప్రయత్నం చేస్తావు. అది అనురాగం. మరి అనురాగం మన వరకే పరిమితం కాకుండా అందరి పట్ల సమానంగా అనురాగం చూపెట్టగలిగేది ఉండాలి. ఎప్పుడవుతుంది అది? మనం ఫస్ట్ అనుకున్నాం ధ్యానం ద్వారా, నేను ఒక ఆత్మను, నేను ఒక ఆత్మజ్ఞానిని అని తెలుసుకున్నప్పుడు, అందరిలో ఉన్నది ఆత్మే కదా, అందరము ఫ్రెండ్సే కదా అని, అప్పుడు మాత్రమే ఈ ప్రేమ అంతా కూడా వీటి ద్వారా బయటికి ప్రకటితం అవుతుందన్నమాట, అనురాగం. అదే విధంగా ఇంకొకటి అద్భుతమైన ప్రేమ ప్రకటితమయ్యేది సేవాభావం. మనకు పత్రి సార్ కూడా చెప్తూ ఉంటాడు, ఇతరులకు సేవ చేయాలి. మనకు ఏదైతే ఉందో అది ఇతరులకు కావలసినప్పుడు కొంత భాగాన్ని మనం ఇతరులకు సేవ చేయాలి, ఇతరులకు అందించాలి. మాట రూపం కావచ్చు, ఆర్థిక అంటే ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ఏ రూపమైన అవసరం ఉన్న వారికి మన దగ్గర ఉన్నట్టయితే అది వాళ్ళకు కొంత అందించాలి. సేవాభావము. మనము భగవద్గీత ద్వారా సేవ అనేది మనం బాగా నేర్చుకుంటాం. అట్లా ఇతరులకు భోజనం అందించే, ఏదైనా కావచ్చు సేవ. ఇవన్నీ కూడా సేవ అనేది ప్రేమతత్వం నుంచి ఒకటి వస్తుందన్నమాట. తర్వాత ఇంకా మనం ఏం చేస్తామంటే, ప్రేమ ఉన్నప్పుడు ఇతరులకు బ్లెస్సింగ్ చేస్తామండి, ఆశీర్వాదిస్తాం. ఓ వెరీ గుడ్, గో హెడ్, ఎక్సలెంట్, నువ్వు బాగా పాస్ అవుతావు, కంగ్రాచులేషన్స్, ఏమీ కాదు, నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ జీవితం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటావు. బ్లెస్సింగ్స్ అన్నమాట. నువ్వు పరీక్ష బాగా రాస్తావు, బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ ద్వారా కూడా ప్రేమ బయటికి ప్రకటితమవుతుంది. తర్వాత విధేయత. మనకంటే పెద్దవారి పట్ల వినయము, వివేకము, విధేయత. గురువుల పట్ల ఎంత వినయంగా ఉంటామో అంత ప్రేమ మన నుంచి బయటికి వెళ్తుంది. అంటే వినయం అనేది ప్రేమ బయటికి వెళ్ళే మార్గం. వినయము కూడా
కంపల్సరీ మనకు ప్రేమ ద్వారా అది కంపల్సరీ బయటికి ప్రకటితం అవుతుంది అన్నమాట. తర్వాత మనలో ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే క్షమించేస్తాం, ఫర్గివ్ చేస్తాం. ఎవరైనా ఆ మన వల్ల ఏమన్నా ఇబ్బంది జరిగిందనుకో ఫర్గివ్ చెప్తాం. అట్లా ప్రేమ లేనప్పుడు ఈగోకు పోతాం. అమ్మో, నేను వానికి సారీ చెప్పాలా, వాడిని ఫర్గివ్ అడగాల, వాడే నాకు ఎదురొచ్చి గుద్దాడు బైకును, నా తప్పేమీ లేదు, నేనెందుకు సారీ చెప్పాలి, అట్లా నేనెందుకు చెప్పాలి సారీ అని మనం కొన్ని ఇలా చూస్తూ ఉంటాం. ప్రేమ ఉన్నప్పుడు ఫర్గివ్ చెప్పాలి. ఇప్పుడు మనకు జనరల్గా మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని సమస్యలు తగ్గనప్పుడు క్షమించమని అడుగుతూ ఉంటాం, చెప్తాం. ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఎవరికైనా ఇబ్బంది చేసి ఉంటే తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా జరిగి ఉంటే క్షమించగలరు. ఆ సోల్స్ ను మనం ఇన్వైట్ చేసి అలా చెప్పుకుంటూ ఉంటాం. అట్లా అప్పుడప్పుడు మనకు ద్వారా తప్పు జరిగినప్పుడు తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత వాళ్ళకు ఫర్గివ్ చెప్పాలి. ఎప్పుడు అది ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ ఉంటేనే చెప్పగలుగుతాం, ప్రేమ లేనప్పుడు అస్సలే చెప్పలేం. క్షమించడము ఇది ఇంపార్టెంట్. ఫర్గివ్నెస్ అనేది ఇది కూడా చాలా శక్తివంతం. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఎవరైతే సహాయం చేస్తారో వారికి కృతజ్ఞతలు చెప్పడం, అది కూడా ప్రేమ ఎనర్జీ అన్నమాట. ప్రేమ ఎనర్జీ ఉంటేనే మనం కృతజ్ఞతలు చెప్పగలము. థ్యాంకింగ్నెస్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం, మన బాడీకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం, గురువులకు కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం. చూడండి, మనకు సహకరించే ప్రతిదానికి కృతజ్ఞత చెప్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మన ఎనర్జీస్ ఎన్ని డబుల్ ట్రిపుల్ 10 టైమ్స్ ఎన్హాన్స్ అవుతూ మనలో అన్ని రోగాలన్నీ మటుమాయం అయిపోతాయి. అద్భుతంగా జీవించగలము. ఇప్పుడు అంటే నాకు కొన్ని తెలిసినవి ఒక 10 పాయింట్స్. ఈ 10 పాయింట్స్ ద్వారా మనము బయటికి ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండాలి తప్పనిసరిగా. ఇది చేసినప్పుడు మనము ఆత్మ జ్ఞానంతో జీవిస్తాము అంటాం. ఆత్మ జ్ఞానంతో జీవించడము అంటే ప్రేమతో జీవించడము. ప్రేమతో జీవించడం అంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలన్నమాట. ఈ ఆటోమేటిక్ గా మనం ధ్యానం చేసినప్పుడు విశ్వశక్తి లోపలికి వచ్చినప్పుడు అది ప్రేమ శక్తితో మనము ఈ 10 లక్షణాలను కలిగి ఉండి మనకు బయటికి ప్రకటితం చేస్తాము. అంతా మన వాళ్ళని, అంతా బ్రహ్మ పదార్థమే, అందరము మనమే, సర్వేజన సుఖినో భవంతు అని వసుదైక కుటుంబంలా మనము జీవిస్తాము. అది అల్టిమేట్ గోల్ అన్నమాట. ఇక వసుదైక కుటుంబం మించింది ఏది లేదు. కాబట్టి ఇది ధ్యానం ద్వారా మరి పత్రిజీ గారు మనకు అందించిన ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ మనము ప్రేమగా ఉండాలని మనం ఉంటున్నాము. ఇంకా మనము పెంచుకోవాలి. మనము ఆల్రెడీ ఉంటున్నాము, ఇంకా దీన్ని ఎక్కువ స్థాయిలో మనము దాన్ని కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం సార్.